నిన్నంటాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిగ్గు కూడా లేకుండా అదేదో నాకు ఏటీఎం అంటాడు. ఉందా సిగ్గుందా ఆయనకు? సిగ్గు లజ్జ ఒక స్థానం ఏం గౌరవం లేని వ్యక్తి. చాలా నా జీవితంలో చాలా మంది వ్యక్తులు చూశారు కానీ గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 times బెటర్ తమ్ముళ్ళు. అదే వాళ్ళ యొక్క స్తోమత. నిన్నంటాడు నాకు ఏటీఎంగా పనిచేస్తానని. నేను అడుగుతున్నా, ఏటీఎం అంటే నువ్వు అనుకుంటున్నావు నీ ఏటీఎంలో కూడా డబ్బులు లేదు. ఎక్కడ ఉన్నా ఏటీఎంలు? పోలవరానికి కూడా డబ్బులు ఇవ్వకుండా చేశారు ఈ పెద్ద మనిషి. 4500 కోట్లు ఇవ్వాలి. నేనేదో 7000 కోట్లు ఇచ్చాను. ఏంటి నువ్వు 7000 కోట్లు ముష్టి? 58,000 కోట్లు అవుతుంది. నువ్వు ఇచ్చింది 7,000 కోట్లు. మిగిలింది ఎవరిస్తారని అడుగుతున్నా. ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. మీ ఇంట్లో నుంచి మీరు డబ్బులు తేవడంలా మీ అబ్బా సొమ్ము కాదు, మేము పే చేసే డబ్బులు. ఇది విభజన చేశారు, హేతుబద్ధత లేదు. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు, మీరు పెట్టలా జాతీయ ప్రాజెక్టు ఇస్తామని. ఇప్పుడు ఏం చెబుతుంది, నేనే పెట్టానంటున్నాడు. ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే మాట్లాడితే అసత్యం తప్ప అబద్ధం తప్ప పొట్టగొట్టినా నిజం ఎప్పుడూ మాట్లాడు తమ్ముళ్ళు. అలాంటి ప్రధానమంత్రి పని కాలేదంట. 40-50 సంవత్సరాలు అవుతుందంట. నేను సవాలు విసురుతున్నా, మీ మారుగా నేను అసమర్థుడిని కాదు. ఈ సంవత్సరమే జూలైలో గ్రావిటీతో నీళ్లు తీసుకొస్తానని మిమ్మల్ని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సంవత్సరం లోపల ప్రాజెక్టు పూర్తి చేస్తా.